బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు ఇవాళ మధ్యాహ్నం చిత్తూరులో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి పార్టీ నాయకులు కార్యకర్తలకు చాక్లెట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న యూపీఏ కూటమి పార్టీలకు బీహార్ ఎన్నికల ఫలితాలు చెంపపెట్లంటున్నారు. ఓట్ చోరీ పేరుతో నానా యాగి చేసిన, సాక్షాత్ ఎన్నికల కమిషన్పై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీని బీహార్ ప్రజలు తిరస్కరించడం హర్షణీయమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించిన బీహార్ ప్రజలు మరోసారి ఆ రాష్ట్రానికి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ పక్షాలకు ఓట్లు వేసి ఆదరించారని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేతలు, యూపీఏ మిత్రపక్షాలు తమ తీరు మార్చుకోవాలని ఆయన హితో పలికారు. కాగా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మోహన్ నాయుడు, రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబు, చిత్తూరు కేంద్ర మండల బీజేపీ అధ్యక్షులు షణ్ముగం, సంతపేట మండల అధ్యక్షులు రాంభద్ర, నాయకులు భానుప్రకాష్ రెడ్డి, చంద్రమోహన్, సత్య తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. గత 6 నెలలుగా బీహార్ ఎన్నికల కేంద్రంగా దేశ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్ని అభాండాలు మోపారో దేశమంతా గమనించింది. మహారాష్ట్రలో ఓట్ చోరీ చేశారు, అదేవిధంగా హర్యానాలో ఓట్ చోరీ చేశారు, బీహార్లో ఓట్ చోరీ చేస్తున్నారని వారు ఎన్ని రకాలుగా అభియోగాలు మోపారో ప్రజలందరూ గమనించిన విషయం. ఈరోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్కు మరియు ఆ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి చంపపెట్టు లాంటి సమాధానాన్ని బీహార్ ప్రజలు ఇచ్చారు. అయ్యా రాహుల్ గాంధీ, మీ తాత ముత్తాతల కాలం నుంచి ఈ భారతదేశాన్ని మీ సొంత జాగీర్గా చేసుకొని అక్రమ వలసదారులకు, దోపిడీదారులకు, దొంగలకి మీరు దొంగ ఓట్లు రాసుకొని ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించి ఈ దేశాన్ని అధోగతి పాలు చేసి, అప్పులు పాలు చేసి, భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశం, ఒక అనాగరిక దేశం అని ఈ దేశానికి అపప్రతిష్ట తెచ్చిందే మీ కుటుంబం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచ అగ్రగామి శక్తిగా ఎదగడానికి ఏ విధంగా పరుగులెడుతున్నదో మీ అందరూ చూసి ఓర్వలేని తనంతో ఈరోజు కొన్ని విదేశీ శక్తులతో కలిసి మీరు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని, ఎన్డీఏ కూటమిని ఓడించాలని ప్రయత్నం చేశారు. ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల సంఘాన్ని కూడా మీరు రాజకీయాల్లోకి లాగారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా దొంగ ఓట్లు తొలగిస్తే మీ సీట్లు తగ్గిపోతాయని, మీరు అధికారానికి దూరం అవుతారని ఎన్నికల సంఘాన్ని కూడా మీరు ఏ విధంగా నానాయాగి చేశారో దేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు అదే బీహార్ ప్రజలు మీకు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు